సినిమాలకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ యాప్ బాగా పాపులరు. అది డబ్బులు ఎక్కువైనా సరే దాన్ని వాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ మధ్యన ఇండియాలో బాయ్‌కాట్ నినాదాలొస్తే ఇప్పుడు ఎలన్ మాస్క్ ఎవరైతే ట్విట్టర్ అధినేత, స్టారెక్స్ అధినేత, అట్లాగే టెస్లా అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్ నెట్‌ఫ్లిక్స్‌ని బాయ్‌కాట్ చేయమని పిలుపునిచ్చాడు. తన దగ్గర కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు గదా! ట్విట్టర్ సబ్‌స్క్రైబర్స్ వాళ్ళకి పిలుపునిచ్చాడు. ఎందుకు నెట్‌ఫ్లిక్స్‌ని బాయ్‌కాట్ చేయమంటున్నాడంటే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేటటువంటి సినిమాలు లేదా సీరియళ్ళు, ఎపిసోడ్స్ కావాలని ఈ డీప్ స్టేట్ వాళ్ళ ప్లానింగ్‌లో భాగం. అందులో వైట్ మెన్స్ ఏమో విలన్‌గా ఉంటారు. బ్లాక్ మెన్స్ ఏమో హీరోస్‌గా ఉంటారు. గేస్, బైసెక్సువల్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా బాధ్యతగా ఉంటారు. ఉమెన్ వచ్చేటప్పటికి వేరే విధంగా ట్రీట్ చేయబడతారు. తండ్రుల్ని ఇడియట్స్‌గా చూపెడతారు. తల్లుల్ని బ్రెడ్ విన్నర్‌గా, అంటే వాళ్ళే తల్లులే అందరిని పోషిస్తారు, బతికిస్తారు అన్నటువంటి చూపెడతారు. చిన్న పిల్లల్ని వచ్చేటప్పటికి సెక్సువలైజ్డ్‌గా వాళ్ళల్లో రేకెత్తిస్తూ ఉంటారు అంటూ కొన్ని పాయింట్స్‌ని టచ్ చేస్తూ, జరిగినటువంటి పరిణామాల్ని టచ్ చేస్తూ ద కిల్లర్ ఇన్ రియల్ లైఫ్, ద కిల్లర్ ఇన్ నెట్‌ఫ్లిక్స్, ఏది రియల్ లైఫ్‌లో వచ్చినటువంటి బ్లాక్ జాతీయుడైనటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి మర్డర్‌ని కూడా తెల్ల జాతీయుని విలన్‌గా చూపించినటువంటి పరిస్థితి అంటూ ఇది పెట్టి దీని మీదన ఒకటి ట్రెండింగ్‌తో వైరల్ అవ్వడం ప్రారంభమైంది. దాని తర్వాతన ఎలన్ మాస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పెట్టాడో లేకపోతే స్వయంగా తనే పెట్టాడు కానీ వాళ్ళ దగ్గర క్యాన్సిల్ నెట్‌ఫ్లిక్స్, ఎండ్ ద కాన్సెప్ట్ అన్నటువంటి కాన్సెప్ట్‌తో బిగిన్ చేసి పిలుపునిచ్చాడు. చాలామంది నెట్‌ఫ్లిక్స్‌ని క్యాన్సిల్ చేసుకుని, అంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుని ఆ ఫోటోల్ని కూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం అన్నటువంటిది జరిగిపోతుంది. 226 మిలియన్ ఫాలోవర్స్ ట్విట్టర్‌కు ఉన్నటువంటి వేళ నెట్‌ఫ్లిక్స్‌ని బాయ్‌కాట్ చేయమన్నటువంటి ఎలన్ మాస్క్ పిలుపుతో ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి.